మనం క్యాంప్ ఫైర్లో బోల్డని పాటలు ఆ రోజు విన్నాం. చాలా చాలా మంచి మంచి పాటలు పాడుకున్నాం. కానీ అద్భుతంగా సాహిత్యం అందించేవారు ఈయన. ఆ టైంలో వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరికైనా సరే పదాలు అటు ఇటు అయినా కూడా మీరు మీ సాహిత్యాన్ని కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ చదువుకోలే బుక్స్, చదివితే బాగుండేది. బుక్స్ చదివితే నేను పాట రాసేవాడిని, కానీ దానికన్నా ట్యూన్స్ ఈజీగా చేయగలుగుతున్నాను. అందుకే దీన్ని ఎంచుకున్నాను. సంగీత రంగంతో ఏమాత్రం ప్రవేశం లేకుండా, అంటే చిన్నప్పటి నుంచి సంగీత నేపథ్యం లేకుండా, ఏమి నేర్చుకోకుండా ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకేం భయం అనిపించలేదా? ఫస్ట్లో మ్యూజిక్ చేయమని అడిగారు, ఒక 97లో. భయం వేసింది. మరి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నావు కదా, ఇంత బ్రహ్మాండం ట్యూన్ చేసావు కదా అన్నప్పుడు సమాధానం ఏం లేదు, చేస్తున్నానండి, కానీ ఇంకా ఏమైనా దీంట్లోనే ఇంకేముండదు, బోళ్ళంత మంది ఉదాహరణ ఉన్నారని చెప్పి పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఇది, పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఇది, మీరు ముందుకు అడుగు వేసి వాయిద్య సహకారం అందరితో చేసుకుంటూ పోతుంటే మీకు ఇంకా నేర్చుకుంటూ పోతుంటారు అని చెప్పి ధైర్యం చెప్పి దింపారనమాట. అప్పటికే నేను ఒక 40-50 ప్రైవేట్ ఆల్బమ్స్కి మ్యూజిక్ చేశాను. సో ఇంకా పాటను తయారు చేయడం ఎలా, ఆ సౌండింగ్, టోటల్ సౌండింగ్ అవుట్పుట్ తీసుకురావడం ఎలా అనేది నాకు గ్రిప్ వచ్చింది. ఇన్స్ట్రుమెంట్ ధర్మం ఒకటి బాగా పాటలు విని నేర్చుకున్నాను. బాగా విని ఏ ఇన్స్ట్రుమెంట్తో ఎలా తీస్తున్నారు. ఎక్కువ రెహమాన్ వచ్చిన తర్వాత కొత్త సౌండింగ్, కొత్త టోన్స్. అప్పటి వరకు ఉన్న స్టైల్ ఆఫ్ ఈ కంపోజిషన్స్ అని వేరు, ఆ తర్వాత వచ్చినవి వేరున్నాయి రెహమాన్వి. అది అబ్జర్వ్ చేశాను బాగా. ఎక్కువ రెహమాన్ని ఫాలో అవుతుండేవాడిని స్టార్టింగ్లో, ట్యూన్స్ చేసే విషయంలో, ఆర్కెస్ట్రేషన్లో అంతా కూడా ఆ ఛాయలు వచ్చేలా ప్రయత్నం చేసేవాడిని. అంటే అది కష్టమైన విషయం, అది ఆయనలా తీసుకురావడం. ఎందుకంటే ఆయనకు బోల్డంత ఎక్విప్మెంట్, బోల్డంత ఎక్స్పీరియన్స్. చిన్నపంచి కీబోర్డ్ ప్లేయర్ అతను. నాకున్న ఒక కీబోర్డ్ ప్లేయర్, నా దగ్గర అనూప్ కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడు అప్పుడు. సో అక్కడ అనూప్ను కూర్చోబెట్టి అనూప్ దగ్గర నుంచి అన్ని టోన్స్ తెచ్చుకునేవాడిని ఒక ఆల్బమ్కి. అట్లా చిరంజీవి గారి ఆల్బమ్ చిరునవ్వు అని ఒకటి చేసాం. అట్లా చిరంజీవి గారు పరిచయం అవ్వడం, సో ఇండస్ట్రీకి మళ్ళీ పరిచయాలు అయ్యాయి ఇట్లా. సో మీరు చేసిన ఆల్బమ్సే మీకు ఇండస్ట్రీకి దారి చూపించాయి. వెరీ నైస్.